హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో తినే కొద్దీ తినాలనిపించేటట్టుగా మంచి క్రీమీ స్ట్రక్చర్ లో అదిరిపోయే రుచితో మొగలై చికెన్ ని తయారు చేసుకోవడమే కాకుండా దీంతో కాంబినేషన్ గా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉండే జీరా రైస్ ని ఇంట్లో వాళ్ళందరూ ఆహా అనిపించేలా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా చికెన్ తో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా డెలిషియస్ గా రిచ్ ఫుడ్ ని ప్రిపేర్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా మొగలై చికెన్ ని చేసి కాంబినేషన్ గా జీరా రైస్ ని చేసి పెట్టండి. ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అవుతారు. మొగలై చికెన్ కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులో 10 to 12 వరకు క్యాష్యూ నట్స్ ని వేసుకోండి. ఈ ఆనియన్స్ ని క్యాష్యూ నట్స్ ని మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోండి. ఆనియన్స్ ని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు తప్పకుండా వేయించుకోండి. అప్పుడే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ని క్యాష్యూ నట్స్ ని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్ గా చల్లార్చుకోవాలి. మీడియం సైజులో ఉండే 2-3 టమాటోల్ని ఇలా కట్ చేసి ఇందులో వేసుకోండి. వీటిని ఇలా కొద్దిగా వేయించుకొని మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. టమాటోస్ని ఎక్కువగా ఉడికించక్కర్లేదండి, ఇలా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఈ టమాటోస్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న ఆనియన్ క్యాష్యూ నట్స్ని ఇందులో వేసుకోండి. అలాగే ఉడికించి చల్లార్చుకున్న ఈ టమాటోస్ని కూడా ఇందులో వేసుకోండి. వీటిని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మొగలై చికెన్ రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచిగా రావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలాని తయారు చేసి వేసుకోవాల్సిందే. మసాలా కోసం మందంగా ఉండే ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని ఇలాచీ 3 ఒక అనాస పువ్వును కూడా వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క 2 ఇంచెస్ వరకు వేసుకోండి. ఇందులోనే 7-8 లవంగాలను కూడా వేసుకొని జాజికాయని ఇలా సగం ముక్క కట్ చేసి వేసుకోండి. బిర్యానీ మసాలా అయినా గరం మసాలా అయినా ఎటువంటి మసాలా అయినా తయారు చేసుకునేటప్పుడు అందులో జాజికాయని వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మనం వేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. ఈ మసాలాని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకోండి. ఎటువంటి నాన్ వెజ్ రెసిపీస్నైనా అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటన్నింటినీ మంచి అరోమా వచ్చే వరకు ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 kg మొగలై చికెన్ కర్రీ కోసం 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం, 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. పులుపు లేకుండా ఉండే ఫ్రెష్ పెరుగుని 1/2 కప్ వరకు ఇందులో వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 3 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. మొగలై చికెన్ కర్రీని ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు మరో 2 టీ స్పూన్స్ వరకు ఈ మసాలాను వేసుకోండి. మనం వేసుకున్న ఈ మసాలా అంతటిని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ మసాలాను వేయించుకున్నాక ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఈ విధంగా చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్గా వాష్ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ నీచు వాసన రాకుండా మంచి రుచిగా వస్తుంది. చికెన్ని మనం కొనేటప్పుడు కూడా
అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన చికెన్ని మాత్రమే కొనుక్కోవాలి. అంతేగాని ఆల్రెడీ కట్ చేసి స్టోర్ చేసిన చికెన్ని ఎప్పుడూ కొనుక్కోకూడదు. అలా కట్ చేసి స్టోర్ చేసిన చికెన్ని కొనుక్కుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ చికెన్ అంతటిని 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు ఈ చికెన్ని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ పీసెస్ సాఫ్ట్గా 70% వరకు కుక్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటో, క్యాష్యూ నట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకుంటూ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనిపై మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఇలా దగ్గర పడ్డాక క్లీన్ చేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను లాస్ట్లో వేసుకోండి. దీనంతటిని ఒకసారి కలుపుకొని టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మొగలై చికెన్ కర్రీని ఇలా తయారు చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా వస్తుంది. ఈ మొగలై చికెన్ కర్రీ వెజ్ ఫ్రైడ్ రైస్, బగారా రైస్, జీరా రైస్తోనే కాకుండా రైస్, రోటీస్, నాన్, బటర్ నాన్స్తో కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ మొగలై చికెన్ కర్రీతో కాంబినేషన్గా చాలా ఫ్లేవర్ఫుల్గా అదిరిపోయే రుచితో జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. జీరా రైస్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 గ్లాసెస్ రైస్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోండి. డైలీ మనం ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్ని క్లీన్గా వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ని యాడ్ చేసి 10 to 15 మినిట్స్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మీకు నచ్చితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా వేసుకోవచ్చు. ఇందులో 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 8 నుండి 10 వరకు క్యాష్యూ నట్స్ని కూడా వేసుకొని ఇలాచీ 2, హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కని వేసుకొని లవంగాలను 5-6 వేసుకోండి, సరిపోతాయి. ఒక బిర్యానీ ఆకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మనం ముందుగా వాష్ చేసి 15 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోండి. రైస్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. జీరా రైస్ పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కుక్కర్లో కాకుండా బయట గిన్నెలో జీరా రైస్ని చేసుకునేటప్పుడు 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. జీరా రైస్ చక్కగా కుక్ అయ్యి పొడి పొడిగా వస్తుంది. కుక్కర్పై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇలా చూడండి, జీరా రైస్ చాలా చక్కగా కుక్ అయ్యింది. లాస్ట్లో క్లీన్ చేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. దీనంతటిని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. జీరా రైస్ని ఈ స్టైల్లో తయారు చేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా బయట రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మంచి క్రీమీ స్ట్రక్చర్తో మొగలై చికెన్ కర్రీని తయారు చేసుకొని దానికి కాంబినేషన్గా ఇలా జీరా రైస్ని చాలా తక్కువ టైంలో తయారు చేసుకోండి. చాలా డెలీషియస్గా ఉంటుంది. మరి ఈ సండేకి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనే విషయంతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏ విధంగా అప్రిషియేట్ చేశారో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.